ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. నేను లేజీ కాదు, బట్ నాకు ఏ పని చేయాలనిపించదు. ఏ పని చేస్తున్నా ఫోన్ నోటిఫికేషన్స్ రాగానే ఎంబటే నేను నా పనిని వదిలేసి నా ఫోన్ చూడడం స్టార్ట్ చేస్తుంటా. అండ్ అలా స్క్రోల్ చేస్తూ టైమే తెలియదు. దీని వల్ల నేను చాలా లేజీ అయిపోతున్నా. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. పర్సనల్లీ నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసిన అండ్ దాని నుంచి నేను ఎలా బయటకు వచ్చినా, దాని నుంచి నేనేం నేర్చుకున్నా అనేది షేర్ చేద్దాం అనుకున్నా ఈ వీడియోలో. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన ఛానల్లో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు అనమాట. ఈ రీల్ అడిక్షన్ అనేది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దీన్ని పక్కా అడ్రస్ చేయాలి మనం. సో బేసిక్లీ డోపమైన్ రీవైరింగ్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇన్స్టా వీడియోస్ లో మనం స్క్రోల్ చేస్తూ వెళ్తుంటాం కదా, 30 సెకండ్స్ గ్యాప్ లో 1 మినిట్ గ్యాప్ లో మనం ఇన్ని ఎమోషన్స్ త్రూ మనం వెళ్ళడం వల్ల మన బ్రెయిన్ అనేది ఇన్స్టెంట్ డోపమైన్ హిట్స్ కి అలవాటు పడిపోయి ఉంటది అనమాట. సో దీని వల్ల మనం ఏ పని చేస్తున్నా, మనం ఏం చేస్తున్నా, మనకి ఈ వీడియోస్, షార్ట్ ఫామ్ కంటెంట్ చూడాలి అనిపిస్తుంటది అనమాట. నోటిఫికేషన్ చూడంగానే అది వెళ్ళిపోయి ఓపెన్ చేస్తుంటాం. సో ఇదంతా ఏం చేస్తుందంటే, మనకి ఇన్స్టెంట్ డోపమైన్ హిట్స్ ఇవ్వడం వల్ల మనం దానికి అడిక్ట్ అయిపోతుంటాం అనమాట. ఏదైతే థింగ్స్ రియల్లీ మ్యాటర్స్ అది వదిలిపెట్టేసి ఈ రీల్స్ మీద వీటి మీద పడి చాలా టైం వేస్ట్ చేస్తుంటాం అనమాట. సో దీని వల్ల మన బ్రెయిన్ కి ఏదైతే అడిక్షన్ పుట్టిందో దాన్ని మనం మళ్ళీ సెట్ చేసుకొని నార్మల్ స్టేట్ కి తీసుకురావడాన్ని డోపమైన్ రివైరింగ్ అంటాం అనమాట. నేను తెలుసుకున్న మీనింగ్ అయితే అది. గూగుల్లో వేరే ఉంటే నన్ను వెతకండి. సో ఇది అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే నేను మెయిన్ గా వీడియోస్ చేయడానికి, లేకపోతే ఒక బాడీ బిల్డ్ చేయడానికి, ఒక దాని టువర్డ్స్ వర్క్ చేయడానికి నాకు మెయిన్ గా నేను ఆలోచించేది ఏంటంటే, ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. అది ఓన్లీ ఫిట్నెస్ త్రూ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, వర్కింగ్ ఆన్ అవర్ సెల్ఫ్స్. ఇలాంటి విషయాన్ని నేను ఇంకా ప్రమోట్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ నేను దాన్నే చేసుకుంటూ వచ్చిన. సో ప్రొడక్టివిటీ బేసిస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దీన్ని కూడా అడ్రస్ చేద్దాం అనుకున్నా. అందరికి హెల్ప్ కాకపోవచ్చు, కానీ ఎవరికైనా హెల్ప్ అయ్యి వాళ్ళు కొంచెం దీన్ని మైండ్ఫుల్ గా కన్జ్యూమ్ చేస్తున్నారు అని అంటే నా పర్పస్ సర్వ్ అయినట్టే. సో ఒకవేళ మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే లైక్ దిస్ వీడియో సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ షేర్ దిస్ టు అవర్ ఫ్రెండ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మన కమ్యూనిటీ ఇంకా గ్రో అవుతుంది. ఫస్ట్ థింగ్ నా లైఫ్ లో నేను చేసిన చేంజ్ ఏంటంటే, కీపింగ్ మై మైండ్ ఫ్రీ. ఏదైనా పని చేస్తున్నా అనుకోండి, సపోజ్ కుకింగ్ కానీ లేకపోతే వర్కౌట్ చేస్తున్నా కానీ, ఇలాంటి టైమ్స్ లలో మోస్ట్లీ నేను ఎలాంటి వీడియోస్ కానీ, ఎలాంటి పాడ్కాస్ట్ కానీ, ఎలాంటి మ్యూజిక్ కానీ వినడం బంద్ చేసిన అన్నమాట. సో ఇలా చేయడం వల్ల నా మైండ్ ఫ్రీ అయిపోయి నాకు ఆ డోపమైన్ హిట్స్ అనేది అలవాటు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది అనమాట. దీని వల్ల నా క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ నాకు కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి. అండ్ నేను డిఫరెంట్ థింగ్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఆ ప్రెసెంట్ లో ఉంటా అనమాట. ఎప్పుడైతే నేను ఒక పని మీద పూర్తిగా ఫ్లో స్టేట్ లోకి వెళ్ళి ధ్యాస పెట్టి ఉంచుతాను. కాబట్టి మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, మల్టీ టాస్కింగ్ అనేది ఆపేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ రీల్స్ ఆర్ వీడియోస్. సో దీన్ని ఆపేయడం వల్ల మీకు ఎంతో అంత ఈ డోపమైన్ హిట్స్ అనేది తగ్గి మీ రిటెన్షన్ రేట్ అనేది పెరుగుతుంది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేస్తారో ఫోన్ ని కాసేపు చూడడం బంద్ చేయడానికి చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి ఆఫీస్ మెయిల్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ మెసేజెస్ కానీ వస్తున్నాయి అనుకోండి, ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో జస్ట్ అది ఓపెన్ చేసి ఆ మెసేజ్ కి రిప్లై చేయడానికి చూడండి. కానీ సోషల్ మీడియాని అవాయిడ్ చేయడానికి చూడండి, లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. మీరు పొద్దున్నే లేవగానే మీరు రీల్స్ ఇవన్నీ చూస్తున్నారు అనుకోండి, మీ మైండ్ ఆటోమేటిక్ గా డోపమైన్ హిట్స్ కి అలవాటు పడిపోయి దెన్ మీరు స్క్రోల్ చేస్తూ టైం అనేది తెలియదు అనమాట. సో నేను ఎప్పుడైతే పొద్దున్న లేస్తానో రీల్స్ అనేది చూడడం బంద్ చేసిన అనమాట. థర్డ్ థింగ్ నేను చేసుకున్న చేంజ్ ఏంటంటే, షార్ట్ ఫామ్ కాంటెంట్ ని వదిలేసి లాంగ్ ఫామ్ కాంటెంట్ కి షిఫ్ట్ అయినా అనమాట. సో రీల్స్ ని వదిలేసి పాడ్కాస్ట్లు కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కానీ చూడడం వల్ల మన రిటెన్షన్ రేట్ అనేది పెరుగుకుంటూ వస్తుంది అనమాట. సో దీనివల్ల డోపమైన్ హిట్స్ అనేది రాదు కదా, దానివల్ల నా రిటెన్షన్ రేట్ పెరుగుతుంది అండ్ ఈ ఇన్స్టెంట్ గా ఈ మూడ్ స్వింగ్స్ అనేది నాకు రావు. ఫోర్త్ చేంజ్ ఏంటంటే, ఎంబ్రేసింగ్ ద బోర్డమ్. చాలా మంది ఏమనుకుంటారంటే, మనకు బోర్ కొడుతుందంటే సోషల్ మీడియా ఓపెన్ చేయాలి, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూడాలి, రీల్స్ షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉండాలి, ఇలాంటి థింగ్స్ చేస్తుంటారు అనమాట. కానీ అసలైన క్రియేటివిటీ, అసలైన గ్రోత్ అనేది బోర్డమ్ లోనే వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే బోర్ అవుతామో ఈ థింగ్స్, ఈ గ్యాడ్జెట్స్ అన్ని పక్కన పెట్టి కొంచెం ఆలోచిస్తూ కూర్చోవడమో, లేకపోతే ఏదైనా బుక్స్ చదవడమో, ఏదైనా పెయింటింగ్స్ కానీ, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా మనకి. సో వాటి మీద మీ టైం ని కొంచెం పెట్టడానికి చూడండి. సో దట్ మీ బ్రెయిన్ ఎంత క్రియేటివ్ గా వర్క్ చేస్తుంటుందో అంత మంచిగా డోపమైన్ రివైరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దీని వల్ల యాక్చువల్ థింగ్స్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాం. ఈ అడిక్షన్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. ఫిఫ్త్ పాయింట్ నేను చేసిన చేంజ్ ఏంటంటే, దీని వల్ల నా స్క్రీన్ టైం 28 hours per week నుంచి 12 hours per week వచ్చింది అనమాట. సో అది ఏంటంటే, మనకు మొబైల్లో కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట, మనకు ఒక డిఫరెంట్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చేస్తాయి అనమాట. దీని వల్ల మనకి ఒక లిస్ట్ లాగా వస్తాయి అనమాట. సపోజ్ మినిమలిస్ట్ అని ఒక యాప్ ఉంది, స్క్రీన్ టైమర్ కట్ చేసే లాంటి యాప్స్ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి, మినిమలిస్ట్ ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి అనమాట. స్క్రీన్ టైం తగ్గిస్తుంది.
సో ఇలాంటి యాప్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మైండ్ఫుల్ కన్సంప్షన్ ఉంటుంది అనమాట. సో సపోజ్ నాకు ఒకవేళ మ్యూజిక్ ప్లేయర్ కావాలనుకో, నేను మ్యూజిక్ ప్లేయర్ మాత్రమే ఓపెన్ చేస్తాను. నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి నేను అన్ని సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేసి చూడను అనమాట. సో ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. పక్కా ట్రై చేయండి మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ యూజర్స్. అంటే iOS యూజర్స్ కి నాకు ఏం చేస్తారో తెలియదు, జెన్యున్ గా చెప్తున్నా. నేను కూడా iOS యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తున్నా, మైండ్ఫుల్ గా కంట్రోల్ చేస్తున్నా, ఎందుకంటే నాకు అడిక్షన్ లేదు కాబట్టి. అండ్ ఇన్ ద ఎండ్ గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఏం చేసుకున్నా మనకి చేంజ్ అవ్వాలని ఉంటేనే మనం చేంజ్ అవుతాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రియేట్ మోర్ దెన్ యూ కన్జ్యూమ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినానో ఆటోమేటిక్ గా కన్జ్యూమ్ చేయడం తగ్గించేసిన. సో దీని వల్ల క్రియేటివ్ ఐడియాస్ సెట్ అవుతుంటాయి, దీని వల్ల కొత్త ఐడియాస్ వస్తుంటాయి, దీని వల్ల చాలా నేర్చుకుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, ఎలాంటిదైనా సరే మనం బాగా నేర్చుకుంటాం. కాబట్టి క్రియేట్ మోర్ దెన్ యూ కన్జ్యూమ్. నేను చాలా సార్లు చెప్పిన ఈ వీడియోస్ లలో దట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్ చేయండి పక్కా అని చెప్పేసి. గివ్ ఇట్ ఎ ట్రై ఎనీ విచ్ వే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను ఏవేవైతే రియల్ ట్రిక్స్ నేనేవైతే ఫాలో అయినానో, దాని వల్ల నాకు ఏమేమైతే రిజల్ట్స్ వచ్చినాయి అనేది ఒక చిన్న వీడియో లాగా కంపైల్ చేసి చెప్దాం అనుకున్నా. నాకు ఏవేవైతే వర్క్ అయినాయో. హోప్ దిస్ హెల్ప్ సమ్వన్. హోప్ దిస్ వీడియో సర్వ్ సమ్ పర్పస్. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ అయితే కిందకు వచ్చి యూస్ఫుల్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కింద మీరు ఒకవేళ ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తున్నారంటే లైక్ దిస్ వీడియో, సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరికన్నా రీల్ అడిక్షన్ ఉంటే ఆర్ షార్ట్ ఫార్మ్ కాంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.